ఏమైంది తనగా నీకు? నేను మంచి ఆఫర్ ఇస్తే సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటే అలా చేసావేంటి? అలా ఎందుకు? ప్రాబ్లం ఏంది నీకు? నాకేం ప్రాబ్లం లేదు. ఇలా నామినేట్ చేసేటోళ్ళు నేను చేస్తారు, నేను డైరెక్ట్ నామినేట్ అయ్యాను. దానివల్ల నీకు లెటర్ వస్తుంది. మీ సిస్టర్ మ్యారేజ్ ఎప్పుడో తెలుస్తుంది, ఆమె ఏం చెప్పాలనుకుందో తెలుస్తుంది. అనవసరంగా ఎందుకు చెప్పు? తప్పని చేసావు తనుజ అని మరి కళ్యాణ్ పడాలా వివరిస్తాడు షో అయిపోయిన తర్వాత అర్ధరాత్రి డిన్నర్ చేసుకుంటూ. అప్పుడు తనుజ అద్దిరిపోయి అంటే అదిరిపోయి మాట చెప్తుంది. ఇంకా చూడు కళ్యాణ్, నేను ఒక మాట చెప్తే నువ్వు ఇప్పుడు నా వల్ల నువ్వు డైరెక్ట్ నామినేట్ అవుతావు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చదు. ఎందుకంటే నేను అంత సెల్ఫిష్ దాన్ని అయితే కాదు. సెల్ఫిష్ నా రక్తం లేదు. ఒకటి నా వల్ల ఒకరు ఇబ్బంది పడు నాకు అస్సలు నచ్చదు. ఇంకో మెయిన్ మాట ఏంటంటే, నేనంటే నీకు ఇష్టం అని తెలుసు. ఎలా? ఫ్రెండ్ పరంగా. బయట జనాలు ఏమనుకున్నా కూడా నువ్వు ఫ్రెండ్షిప్ పరంగా ఇష్టం అని తెలుసు. కానీ ఇది ఒక్క పని చేయడం వల్ల ఇంకా వేరే వేరే బ్యాడ్నే వస్తుంది. అంత సాక్రిఫైస్ చేసినా కూడా కళ్యాణ్ని పట్టించుకోలేదు అనే మాట వస్తుంది. అలాంటి నింద నాకు వద్దు.